నేను మానమహానాడు విద్యార్థి సంఘ ఉపాధ్యక్షుడిని. ఏదైతే అంబేద్కర్ గ్రామంలో వివక్ష జరిగినటువంటి ఘటనకు సంబంధించి గ్రామానికి రావడం ఇది మూడోసారి. మేము వచ్చి స్కూల్ సందర్శించి తల్లిదండ్రులతో మాట్లాడి ఎంఈఓ గారి సమక్షంలో ఆయన హామీ ఇస్తే ఆ రోజు స్కూల్ నుంచి బయటకు రావడం జరిగిన తర్వాత దీనికి అనేక మంది అడ్డగాడుగులు కులం రంగు పులిమి కులంతో తిట్టడం కాకుండా దీనికి రాజకీయ పార్టీల యొక్క కోణంలో చూస్తూ పిల్లల మీద వివక్ష జరగలేదు అనేటువంటి అబద్ధ ప్రచారం చేస్తున్నాం. దాని నిరసన కార్యక్రమంగా నాసా సంస్థ నుంచి సోనిముడ్ గారు, బొజ్జ ఐశ్వర్య గారు, అలాగే వైసీపీ ఎస్ఎస్ఎల్ అప్పరాజు గారు రావడం జరిగింది. ఈ పిల్లల పట్ల మనోవేదనకు కానీ వివక్షకు కానీ ఖచ్చితంగా వివక్ష చూపించినటువంటి తల్లిదండ్రుల్ని వాళ్ళ పాలన నుంచి ఆలోచించి వివక్ష చూపించినటువంటి టీచర్లని బదిలీ సరిపెట్టడం కాకుండా వాళ్ళ విధులను తొలగించి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితులకి తక్షణం న్యాయం జరిగేలా చేస్తారని మనం చేస్తూ మీరు ఖచ్చితంగా కానీ చర్యలు తీసుకోకపోతే ఈ నిరసన కార్యక్రమం పెద్ద పోరాటం అవుతుందని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.